హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో ముందుగా యాక్చువల్గా నిన్న వీడియో నేను చేయలేకపోయాను అనమాట అండి. ఈవెన్ కమ్యూనిటీ పోస్ట్లో వీడియో రిలీజ్ చేయలేకపోయినా, నేను పోస్ట్ చేయలేకపోయాను అనమాట అండి. సో నిన్న టైం కొంచెం పర్మిట్ చేయలేదు, అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట అండి. సో మోస్ట్లీ నిన్న ఈరోజు టాపిక్ మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ చూస్తే కనుక, ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే కనుక అండ్ నిన్న కూడా చూస్తే కనుక వీక్నెస్ అనేది మనం చూడడం జరిగింది. సో పై లెవెల్లో అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం, క్లియర్ కట్గా మీరు చూస్తే కనుక. సో ఇంకా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ మూవ్ రావడానికి ఏదో ఒక అడ్డంకి మనకి రావడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ యూఎస్ అని చెప్పాలన్నమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే మనకి సో సెంటిమెంట్ దెబ్బతింటుందో మన మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుందన్నమాట అండి. మీరు చూస్తే కనుక 2% ఆ రేంజ్లో మార్కెట్స్ పడిపోవడం జరిగింది. సో నిన్న కూడా చూడొచ్చు అనమాట మీరు, రైట్. సో అయితే మొన్న కొంచెం పాజిటివ్గా ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ సడన్గా సో నిన్నైతే, ఎందుకంటే యూఎస్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈ గోలంతా కూడా మొదలైందనమాట అండి. సో దానివల్ల ప్లస్ అండ్ క్రిప్టోకి సంబంధించి కూడా కొంత జరుగుతుంది. క్రిప్టో కరెన్సీస్ అవి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది, చాలా దారుణంగా పడిపోయినాయి అనమాట అండి. సో క్రిప్టో అన్నీ కూడా సో యాక్చువల్గా అది పాజిటివ్గా తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు. క్రిప్టోస్లో ఎప్పుడైతే అవుట్ఫ్లో వస్తుందో అది అల్టిమేట్గా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మార్కెట్స్లోకి రావాలన్నమాట అండి ఖచ్చితంగా. ఓకే, సో రిస్కీ అసెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో సో జనరల్గా ది ప్రిఫర్ అనమాట అండి, ఆల్టర్నేటివ్గా షేర్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే క్రిప్టోస్లో. బట్ కానీ పీపుల్ ఆర్ లూజింగ్, సో డెఫినెట్గా చాలా లాస్ అయిపోయి ఉంటారన్నమాట అండి. సో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోయినట్టే అనమాట అండి. సో క్రిప్టోస్ చాలా దారుణంగా నిన్న క్రిప్టో కరెన్సీస్లో అయితే ఫాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఈరోజు ఎఫ్ఐఐస్ మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్, ఈరోజు 10th నవంబర్ కదా, ఎఫ్ఐఐస్ నామినల్ పార్టిసిపేషన్ అనమాట అండి, జస్ట్ 36 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఐస్ 967 crores సెల్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు మార్కెట్ ఎంత పడినా కూడా ఆల్మోస్ట్ 130 పాయింట్ల దాకా పడడం జరిగింది, అరౌండ్ 0.7% అయినప్పటికీ కూడా డిస్పైట్ దట్ స్టిల్ ఎఫ్ఐఐస్ ఆర్ బయింగ్ అనమాట అండి. సో అయితే ఈరోజు వీక్లీ ఎక్స్పైర్ కూడా అయిపోయింది. సో మార్కెట్లో ఇంట్రాడే మూవ్స్ మాత్రం చాలా వైలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో చాలా అగ్రెసివ్ మూవ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే ఓవరాల్గా బ్యాలెన్స్ చూస్తే కనుక డెఫినెట్గా డిక్లైన్స్ టువర్డ్స్ టిల్ట్ అయి ఉందన్నమాట అండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా డిక్లైన్ అవుతున్నట్టుగా మీరు చూడొచ్చు అనమాట. అండ్ రిజల్ట్స్ చూస్తే కనుక ఎన్హెచ్పిసి డిక్లేర్డ్ గుడ్ రిజల్ట్ అనమాట అండి. అండ్ సూర్య రోషిని ఆల్సో డిక్లేర్డ్ గుడ్ రిజల్ట్. అండ్ రత్నమణి మెటల్స్ మంచి రిజల్ట్ అనమాట అండి, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా సెంచరీ ప్లైబోర్డ్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్. అండ్ నెస్కో వండర్ఫుల్ రిజల్ట్ రావడం జరిగింది. సో రెవెన్యూ పెరిగింది, ప్యాట్ పెరిగింది. ఓకే, నీల్కమల్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో విజయ డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్లాట్ అనే చెప్పాలి. సో న్యూలాండ్ ల్యాబ్ కొంచెం ఇంక్రీజ్ బాగానే వచ్చింది. దీపక్ ఫెర్టిలైజర్ వండర్ఫుల్గా పెరిగింది కదండి రీసెంట్ టైమ్స్లో షేరు. సో చాలా వండర్ఫుల్గా పెరిగిన షేరు, రిజల్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో 1000 crores పైన రెవెన్యూ పెరిగింది, ప్యాట్ కూడా 200 crores, ఆల్మోస్ట్ 180 crores దాకా పెరగడం జరిగిందనమాట అండి, రైట్. టీవీఎస్ శ్రీచక్ర ఈరోజు వండర్ఫుల్గా పెరిగిందనమాట అండి షేర్ ప్రైస్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ చూస్తే కనుక వండర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మనం చూస్తే కనుక రిజల్ట్స్ ఆర్ సో గుడ్ అనమాట అండి. సో జైడస్ వెల్నెస్ రిజల్ట్ కొంచెం రెవెన్యూ పెరిగింది కానీ ప్రాఫిట్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా కొంచెం తగ్గిందనమాట, రైట్. ఇండోకో రెమెడీస్ అనదర్ గుడ్ పెర్ఫార్మర్ అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక పిఎఫ్సి ఆల్సో నెట్ ప్రాఫిట్ బాగానే ఉందన్నమాట అండి, రైట్. పేజ్ ఇండస్ట్రీస్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో పేజ్ ఇండస్ట్రీస్ మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఇలా ఓవరాల్గా రిజల్ట్ సీజన్ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ అయిపోతుంది కదా, పిడిలైట్ కొంచెం ఫ్లాటే వచ్చింది. సో పిరమల్ అయితే మీరు చూడొచ్చు అనమాట, ది రిపోర్టెడ్ లాస్ అనమాట అండి. కొన్ని యాక్విజిషన్స్, కొన్ని డీమెర్జర్స్ చాలా జరుగుతున్నాయి కదా, చాలా కంపెనీలు మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా కంపెనీస్ అయితే గేరింగ్ అప్, కంపెనీస్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ బిగ్ మూవ్ ఆపర్చునిటీస్ అనమాట అండి. ఓకే, సో ఎందుకంటే చైనా +1 స్ట్రాటజీ అండ్ యూరోప్ +1 స్ట్రాటజీ, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట అండి గ్లోబల్గా మీరు చూస్తే కనుక. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ గోయింగ్ టు బెనిఫిట్ ఇండియా అనమాట అండి. సో ఇండియాకి చాలా ఫ్యూచర్లో మంచి మంచి కంపెనీస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఓకే, సో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో దే విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్. ఓకే, అండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కొంచెం డిసప్పాయింటింగ్. యాక్సిస్ కేట్స్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట అండి, 7 times పెరిగింది మీరు చూడొచ్చు, ప్యాట్ అయితే మాత్రం. ఓకే, అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ ఆల్సో రిపోర్టెడ్ డబల్ ద ప్రాఫిట్, ప్యాట్ అయితే పెరిగింది. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ సో గుడ్, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హెచ్ఎల్ గ్లాస్ కోట్ రిజల్ట్ బాగానే వచ్చింది, రైట్. సో ఆల్మోస్ట్ రిజల్ట్స్ అన్నీ మీరు చూస్తే కనుక వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి. సో టీడీ పవర్ ఆల్మోస్ట్ రెవెన్యూ బాగానే వచ్చింది. ఓకే,
సో రామ్కో సిమెంట్స్ డిసప్పాయింట్. సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా నేను చెప్తున్నాను కదండి, గత ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో డిసప్పాయింటెడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ కొంచెం డిక్లేర్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. అండ్ మార్కెట్ స్మిత్ చూస్తే కనుక మీరు ఐడియా వస్తుందన్నమాట, ఏ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తే. అంటే గ్రావరెన్విల్ ఇవన్నీ కూడా లాస్ట్లో పెరిగింది, ఇది కొంచెం బాగానే పుంజుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో మార్కెట్ మన ఇండియా పరంగా ఏ విధమైన ప్రాబ్లం లేదన్నమాట అండి. వీఆర్ వెరీ గుడ్. బట్ కానీ ఏంటంటే సో యూఎస్ ఈజ్ పుల్లింగ్ అస్ ఖచ్చితంగా. ఎందుకంటే యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో సో మన మార్కెట్స్ కూడా అవి అంత అండర్ పర్ఫామ్ చేసినప్పుడు మన మార్కెట్స్ కూడా కొంత డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన మార్కెట్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనమాట అండి. సో అన్ని సెక్టర్ ఇండిసెస్ ఈరోజు రెడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఆటో మ్యాక్సిమం పెయిన్ పాయింట్ సెక్టర్ ఏంటంటే ఆటో అనమాట అండి. సో ఆటో అరౌండ్ 2%. ఇది క్లియర్లీ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆటో ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ పెర్ఫామ్ చేసాయి కదా. ఫర్ దట్ మ్యాటర్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగినాయి కదా. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్లో మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక సో ప్రైజెస్ తగ్గిపోవడం మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట, రైట్. సో అయితే మనకు ఒక రిలీఫ్ ఫ్యాక్టర్ కింద మనం ఏం చూడాలంటే ఇండియా విక్స్ మీరు చూడొచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా ప్యానిక్ సెల్లింగ్ ఫీర్ ఉంది మార్కెట్లో అయితే ఇండియా విక్స్ షూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. బట్ అలాంటి పరిస్థితి, అలాంటి సిగ్నల్స్ ఏం లేవు అనమాట. ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది. ఓకే. అంటే మార్కెట్లో వాలటిలిటీ కూడా తగ్గుతూ ఉందన్నమాట అండి. సో వాలటిలిటీ అగ్రెసివ్గా అయిపోయినట్టుగా, సో అంటే అంత ప్యానిక్ ఫీర్ ఉన్నట్టుగా అనిపించట్లేదు మార్కెట్లో. సో ఈవెన్ దో సో మార్కెట్స్ కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా సో మార్కెట్స్ కొంచెం కేవలం ప్రాఫిట్ బుకింగ్ అనే మనం దీన్ని ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే చూడాలి తప్ప సో అంతకంటే వేరే ఏమీ లేదని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండి. సో అయితే గ్లోబల్ మార్కెట్స్ వల్ల, సో గ్లోబల్ సెంటిమెంట్ వల్ల మాత్రమే సో మనం కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాం అనమాట అండి ఖచ్చితంగా, రైట్. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మూవింగ్ యావరేజ్ కూడా చూసేద్దాం. మూవింగ్ యావరేజ్ ఎలా ఉన్నాయి ఏంటి చూస్తే కనుక మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా. సో స్టిల్ యాక్చువల్గా మనం నిఫ్టీ బుల్లిష్గానే ఉంది. సో రైట్, మీరు చూడొచ్చు అనమాట అండి. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంచింగ్ హయ్యర్ 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 అనమాట అండి. అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఫార్ అవే ఫ్రమ్ 20 పీరియడ్. ఓకే. అండ్ సమ్ 50 పీరియడ్ క్రాస్ ఓవర్, 100 పీరియడ్ 200 క్రాస్ అయింది, రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక ట్రెండ్ అయితే మాత్రం స్టిల్ అప్ ట్రెండ్ ఉంది. సో అందువల్ల స్టిల్ ఇంటాక్ట్. సో ఏదైతే ట్రెండ్ ఉందో ఇప్పుడు ఏదైతే కరెక్షన్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి వాటి మీద జస్ట్ పాజ్ అనమాట అండి. సో పాజ్ ఇన్ ద జర్నీ అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట అండి. బట్ కానీ కొన్ని లెవెల్స్ మనం ఉంచుకోవాలి కదా. ఆల్రెడీ కొంచెం హై వాల్యుయేషన్స్ దగ్గర కొంచెం మార్కెట్స్ పెరిగి ఉన్నాయి కదండి. సో అలాంటి టైంలో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కొంచెం ఎం ప్యాటర్న్ అని చెప్తాం అనమాట అండి. సో అండ్ కైండ్ ఆఫ్ డైవర్జెన్స్ కూడా ఉంది, కొంచెం అది నెగిటివ్ అనమాట అండి. అందువల్ల ఏంటంటే కొంచెం ఏదైతే మన అగ్రెసివ్ మూవ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానో ఆ మూవ్కి మళ్ళీ కొంచెం ఇబ్బంది కలిగింది బికాజ్ ఆఫ్ గ్లోబల్ సెంటిమెంట్, రైట్. సో చాలా డెవలప్మెంట్స్, గ్లోబల్ డెవలప్మెంట్స్ మనం చూస్తే కనుక కొరియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య కానివ్వండి. సో ఇప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్టర్స్ ఏమిటి ఎప్పుడు ఉంటానే ఉంటాయి, లేకుండా ఉండదు. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనపడుతుంది, ప్రైస్ హైయర్ అయి ఉంది. బట్ ఆర్ఎస్ఐ మాత్రం కొంచెం కూల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట అండి, విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట అండి. సో మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎం ప్యాటర్న్ ఒకవేళ నెక్ లైన్ బ్రేక్ అయిపోతే 17,900 బ్రేక్ అయిపోతే కనుక సో 17,600 దాకా సో మార్కెట్లో మనం ప్రైజ్ పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. సో ఆ లెవెల్స్ వాచ్ చేయాలి. అయితే ప్రీవియస్గా ఫ్రెండ్స్ మీకు గుర్తుందో లేదో నేను ఒకటి డ్రా చేయడం జరిగింది, కైండ్ ఆఫ్ మేబీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా ఏదైనా వస్తుందేమో. సో దాని తర్వాత బ్రేక్అవుట్ అవి ప్రైజ్ యాక్షన్ కంటిన్యూ అవుద్దేమో అనేది మనం అనుకుంటున్నాం అనమాట అండి. ఓకే. సో అయితే బ్రేక్అవుట్ వచ్చేయచ్చు, కంటిన్యూ అవుద్దాం అనుకున్న టైంలో సో గ్లోబల్ సెంటిమెంట్ ఇది అవడం వల్ల సో మన మార్కెట్స్ మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. అయితే ఇంట్రాడేలో మాత్రం సో చాలా క్రేజీ, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అనమాట అండి. సో ప్రైజ్ యాక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. సో నిఫ్టీలో మీరు చూడొచ్చు డ్యూరింగ్ విత్ ఇన్ ఇంట్రాడేలో అట్ ఎనీ పాయింట్ అటెంప్ట్ ఏది జరగలేదు. సో ర్యాలీ అటెంప్ట్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి అనమాట అండి. ఓకే. సో అయితే బ్యాంక్ నిఫ్టీ సర్ప్రైజింగ్గా కొన్ని రోజుల నుంచి బిహేవియర్ చూస్తూ ఉంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్ అంతా ఫస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట అండి. తర్వాత త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ ఒక డే అంతా కూడా మళ్ళీ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేదాకానో సో మళ్ళీ ఏదో ఒక ట్రిగ్గర్ వచ్చేదాకా విత్ ఇన్ రేంజ్లో మాత్రమే సో ప్రైస్ కంప్లీట్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా లో బ్రేక్ అయిపోయింది, తర్వాత మళ్ళీ వాలటిలిటీ క్రియేట్ అయింది, మళ్ళీ అగైన్ పుల్అప్ వచ్చింది అనమాట, ప్రైస్ పెరగడం జరిగింది. బట్ స్టిల్ ఆ హై అయితే ఏదైతే ఆ 5 మినిట్ క్యాండిల్ హై ఉందో అది బ్రేక్ అవ్వలేకపోయింది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అనమాట. బట్ ఈవెన్ దో కంపేర్ చేస్తే కనుక నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలన్నమాట అండి. ఓకే. సో ప్రీవియస్గా కూడా మీరు చూడొచ్చు ప్రైస్ అంతా పడినప్పుడు పెద్ద లేదు వాల్యూమ్, బట్ పెరిగినప్పుడు మాత్రం వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయి. బట్ కానీ ఏంటంటే డెసిసివ్గా
డే హై ఏదైతే ఉందో అది దాటి క్లోజ్ అవ్వలేకపోయింది. బట్ అట్ ద సేమ్ టైం డే లోస్ దగ్గర క్లోజ్ అవ్వలేదు కాబట్టి స్ట్రెంత్ ఈజ్ పికింగ్ అప్ అని మనం చెప్పాలన్నమాట, రైట్? సో నిన్న కూడా చూస్తే కనుక ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ క్యాండిల్ అనమాట అండి. అంటే స్కాల్పింగ్ ఇవన్నీ బాగా పెరిగింది కదా, ఇంటర్డే ప్లేయర్స్ అందరూ కూడా, మన ఉమారెడ్డి గారు, నేను, ఇంకా చాలామంది అందరం ఓకే. సో ఇంటర్డే చాలా చేస్తున్నాం కదా, సో అందువల్ల ఏంటంటే ఈ స్కాల్పింగ్ అనేది చాలా వైలెంట్ మూవ్స్ అని ఇనీషియల్గానే వచ్చేస్తున్నాయి అనమాట. బిగ్ ప్లేయర్స్ ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, చాలా టైట్గా మార్కెట్ని ఒక రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అనమాట అండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే మొత్తం డే అంతా ఉంది. మీరు చూస్తే కనుక, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ 5 మినిట్స్లో ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ స్కాల్పింగ్ అది ఎవరైతే చేస్తున్నారో. ఎందుకంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ప్రాబ్లం అనమాట అండి. సో అంటే ప్రీమియమ్స్ అవి అంత ఫాస్ట్గా మూమెంట్ ఉండదు. సో ఆప్షన్ బయింగ్ చేసి కొంచెం ఫాస్ట్గా మనీ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం అది మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి, రైట్? సో వాల్యూమ్స్ అయితే కొంచెం నార్మల్ కంటే అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఈవెన్ దో ఈ ముందు క్యాండిల్ మనం కొంచెం మంచి క్యాండిల్ కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ నిన్న క్యాండిల్ ఏదైతే ఉందో అది అంత మంచి క్యాండిల్ కింద మనం కన్సిడర్ చేయడానికి లేదనమాట, రైట్? అండ్ ఒక చిన్న హ్యాక్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. కలర్ యాక్చువల్గా బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్లోజ్ అని ఒకవేళ మీరు సెలెక్ట్ చేస్తే కనుక అప్పుడు క్యాండిల్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట అండి, ఓకే. సో ఎందుకంటే ప్రీవియస్ క్లోజ్ని బట్టి మీరు చూస్తే కనుక ఒక్కోసారి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ మీకు మారిపోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక సో ఈ మిడిల్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది నార్మల్గా చూసే విధానం, అందరూ నార్మల్గా చూస్తారు ఇలాగ, బట్ మీరు చూసే విధానం ఇలా చూడాలన్నమాట. ఇలా చూస్తే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఓకే. యాక్చువల్గా ఇది గ్రీన్ క్యాండిల్, సో బట్ ఇది రెడ్ క్యాండిల్ కింద కనిపించింది. బట్ నిన్న ప్రీవియస్ డే క్లోజ్తో పోల్చుకుంటే ఇది పైన క్లోజ్ అయింది కదా, అందువల్ల ఇట్ షుడ్ బి గ్రీన్ క్యాండిల్ అనమాట అండి. సో ఇలా చూడడం అనేది దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ థింగ్ అనమాట అండి. సో ఓవరాల్గా మీ వ్యూ కొంచెం మారుతుంది అనమాట అండి, చిన్న టెక్నిక్ ఇది, ఓకే. సో దాని విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను స్టాక్స్ ఏమి షేర్ చేయట్లేదు అనమాట అండి, ఓకే. అండ్ ఓన్లీ ఒక స్టాక్ మన యూట్యూబ్ కామెంట్స్లో మాధవ్ గారు అడగడం జరిగింది. సో ట్రైడెంట్ గురించి అడిగారు అనమాట, యాక్చువల్గా మొన్నే అడిగారు అనమాట అండి, ఓకే. సో యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో అయితే నేను మెసేజ్ పెట్టడం జరిగింది, ఆల్రెడీ తీసుకున్నా అని చెప్పి, బట్ నేను ట్రైడెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అండి. నేను సరిగ్గా చూడకుండా డైరెక్ట్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్అవుట్ అనమాట అండి. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ వస్తే కనుక, సో మాధవ్ గారు కూడా అదే పెట్టారన్నమాట అండి, ఇట్ ఈస్ రెడీ ఫర్ బ్రేక్అవుట్ అని చెప్పి, ఓకే. మాధవ్ గారు ఇంకా బ్రేక్అవుట్ రాలేదన్నమాట అండి. సో వెయిట్ ఫర్ ఇట్. సో లెట్ ఇట్ క్రాస్ అబౌవ్ 40. సో 40 అబౌవ్ వస్తే కనుక యువర్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ గుడ్. సో అంటే ఒక కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవుతుందన్నమాట అండి. అండ్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కదా, ఓకే. అండ్ వాల్యూమ్స్ అది పికప్ అవుతున్నాయి. ప్రీవియస్గా ఇట్ అటెంప్టెడ్ బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. అగైన్ ఇట్ ఈస్ అటెంప్టింగ్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. ప్రైస్ యాక్షన్ పికప్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కదా, ఎందుకంటే స్ప్లిట్స్ అవి ఇచ్చారనమాట అండి. స్టాక్ స్ప్లిట్ అది ఇచ్చిన తర్వాత చాలా పెరిగింది స్టాక్, మనకి రీజనబుల్ చాలా తక్కువ రూపీస్లో కనిపిస్తున్నట్టుగా ఉంది కదా, బట్ కానీ ఏంటంటే చాలా స్ప్లిట్స్ అవి ఇచ్చిన తర్వాత మీకు ఆ ప్రైజ్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్? రీసెంట్గానే దే డిక్లేర్డ్ సమ్ స్ప్లిట్ అనమాట అండి, బోనస్ల ఇష్యూస్ చేసినప్పుడు, ఓకే. సో మనకు ఆ విధంగా ప్రైస్ తగ్గినట్టుగా ఉంటుంది కదా, రైట్? సో మీరు చూస్తే కనుక సో ఓవరాల్గా ప్రైజ్ యాక్షన్ అదనమాట అండి. సో మాధవ్ గారు, సో లెట్ ఇట్ వెయిట్ అబౌవ్ 40, క్రాస్ అబౌవ్ 40, ఐఎమ్ ఆల్సో రెడీ టు జంప్ ఇన్ అనమాట అండి. సో మంచి ప్యాటర్న్. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, ఓకే అండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్గా రేపు వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజుకు ఎందుకంటే ఐ కెనాట్, ఓకే. సో మ్యాక్సిమం నేను చూడడం జరిగింది. సో ఐ గాట్ సమ్ అదర్ ఎంగేజ్మెంట్స్ అనమాట అండి. సో అందువల్ల ఐ కుడ్ నాట్, రైట్? సో కొన్ని స్టాక్స్ అవి చూశాను కానీ బట్ నథింగ్ సీమ్స్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు అనమాట అండి, ఓకే. సో అందువల్ల నేను ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీథింగ్, స్టాక్స్ ఏమి లేవన్నమాట అండి, ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ గ్లోబల్ క్యూస్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేదాకా, బట్ అవి ఎప్పుడు అవుతాయి ఏంటనేది సో దట్ ఈజ్ $1,000,000 క్వశ్చన్ కదా. సో గ్లోబల్ ఇండిసెస్ ఇఫ్ దే స్టార్టెడ్ ట్రేడింగ్ ఎలా ఉందో చూడాలి. ఈరోజు అయితే డౌ ఆల్సో ఇట్ వాజ్ ఇండికేటింగ్ అప్ డౌన్, అంటే వాలటైలిటీ అనేది డౌ ఫ్యూచర్ కూడా చాలా ఇండికేట్ చేయడం జరిగిందనమాట. బట్ ఇట్ వాజ్ సస్టైనింగ్. డాక్స్ అంటే యూరోప్ మార్కెట్ ఇట్ వాజ్ ట్రేడింగ్ నెగిటివ్ అనమాట అండి, జస్ట్ మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. బట్ ఫైనలీ నౌ ఇప్పుడు చూస్తే కనుక మీరు డాక్స్ కొంచెం పికప్ అయింది. సో డాక్స్ పాజిటివ్గా అవడం అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట అండి, ఓకే. సో మరి డాక్స్ యూరోప్ అయితే సెంటిమెంట్ డాక్స్ బాగానే ఉందన్నమాట అండి. అండ్ ఈ ప్యాటర్న్ అది కూడా మనం డిస్కస్ చేసాం కదా, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తుంది, ఇదంతా బాగానే ఉంది. బట్ ఓన్లీ పెయిన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ యుఎస్లో ఎస్పెషల్లీ నాస్డాక్ అయ్యి అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. S&P 500 కానీ డౌ కానీ దే ఆర్ ఓకే, బట్ S&P అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బిలో 200 పీరియడ్ విచ్ ఈస్ నాట్ గుడ్ అనమాట అండి. అండ్ డౌ జోన్స్ ఆల్సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో డౌ జోన్స్ సమ్వాట్ ఓకే when కంపేర్డ్ విత్ నాస్డాక్ అనమాట. ఎస్పెషల్లీ నాస్డాక్ టెక్ స్టాక్స్లో మాత్రం చాలా పెయిన్ ఉంది, ఓకే. అండ్ డౌ జోన్స్ కూడా ఇట్ మే టెస్ట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుద్దా అండ్ వెదర్ ఇట్ విల్ పికప్ అనేది. సో దట్ ఈస్ $1,000,000
అనదర్ క్వశ్చన్. బట్ కానీ మంచి రికవరీ, మంచి బౌన్స్ అనేది రీసెంట్ టైంలో మనం చూసాం కదా. ఓకే, సో మంచి పికప్ అనేది బాగానే ఉంది. బట్ ఇక్కడ కూడా అగైన్ ఐఎమ్ విట్నెసింగ్ సమ్ RSI డైవర్జెన్స్ విచ్ ఈస్ నెగిటివ్ అనమాట అండి. ఒకవేళ ఈ నెక్ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో సైడ్ వేస్ అనమాట మార్కెట్, రైట్. అండ్ యూఎస్ ఈజ్ జస్ట్ డెఫినెట్లీ పుల్లింగ్ అస్ బ్యాక్. సో జస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అస్ బ్యాక్ అనమాట అండి, మన మార్కెట్స్ని హోల్డ్ చేస్తుంది. సో అదర్వైజ్ వీ మ్యాట్ హావ్ బీన్ ఎట్ న్యూ లైఫ్ టైమ్ హైస్ ఫర్ షూర్ అనమాట అండి. ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. బట్ కానీ బికాస్ ఆఫ్ గ్లోబల్ సెంటిమెంట్ మాత్రమే స్టిల్ జస్ట్ వీఆర్ హోవరింగ్ అరౌండ్ దట్ లైఫ్ టైమ్ హై లెవెల్స్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లెంటర్ న్యూస్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.